నువ్వు అరుచుకుంటారేమో మీరు అనుకున్నా నన్ను ఆపని చెప్పురా చంపేయండి ప్లీజ్ చంపేయండి రే లోపల లోపల జల్దీకి రా అండవా లోపల జల్దీకి రా అండవా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా Audio Jungle. अरे नहीं बात करे लो ए डोर है ना तुम्हारी हत्ता नहीं क्या डोर यही लो नोडू ये ना ये ना मनुष्य देना लड़ा కొరక अयो सर కొరక अयो सर ఎవర్రా మీరంతా అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ ఎవర్రా సపోర్టర్ సార్ సామాన్లో ఆ బిరువ లెక్కుంది కానీ బిరువ లెక్క నేనేం చెప్పను సార్ నేను చెప్పను మీకే ఇదేంటి మధ్యలో ఇదేంటి మధ్యలో ఎవరు మీరు ఎవరు వీళ్ళంతా చంపడానికి వచ్చా మనకి ఎందుకు రాని మీరిపోదాం మనకి ఎందుకు రాని మీరిపోదాం నిన్ను రాని మీ దేవుడు కాపాడు పెట్టుకొని ఎవరు వాళ్ళు నాకేం తెలీదు ఏం చేసి వచ్చినావు ఏం సత్త పనులు చేసి ఉంటాడో నేను ఎప్పుడు చూసిన ఏదో రామాయణం ఉంటుంది ఏం చేసి వచ్చినావు మా ఇంట్లో ఏమి ఇట్లా చంపేసి ఆడుకుంటారా నువ్వు వాళ్ళు ఎవరు ఫ్రెండ్సా నేను ఫ్రెండ్స్ ఏమన్నా ఆడుకున్నారేమో ఎంతో అనుకుంటా నేను చలికి ఎట్లా కొట్టుకుంటా నేను చలికి ఏమన్నా స్వెటర్ అవి ఏమన్నా వేసుకొచ్చుకుంటా ఎవరు వాళ్ళు ఫ్రెండ్సా కళ్ళు తిరుగుతాంది నాకు అట్లే నువ్వేనా నువ్వు నేను చెప్తా నేను రాదంటే కాదు ఏడుగు ఎవరు వాళ్ళు లాస్ట్ ఏదో మేడం లాస్ట్ ఏదో అన్నారు ఏం లాస్ట్ లో అది ఏం నటిద్దో లాస్ట్ లో అది ఏం నటిద్దో లాస్ట్ లో నేను నాకు గుర్తుంది ఇదో మేడం సారీ ప్లాన్ మిస్ అయింది అన్నారు మేడం సారీ ప్లాన్ మిస్ అయింది అన్నారు నా ఇప్పుడు గుర్తుకొచ్చా సారీ మేడం ప్లాన్ మిస్ అయింది నన్ను బుక్ అనుకోద్దు నిమి నాకేం అవసరం నిమి వీడిని చంపించేసి అన్నాడా ఇంకోటి నేను లోపల వస్తాడు ఉండి నిమ్మి అప్పుడు పోతే ఉండి నిమ్మి అంటే నా శబ్దాలు వస్తాయి ఎవరు అరుచుకుంటారేమో మీరు అనుకున్నా నన్ను సారీ మేడం ఈ రోజు ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అని అంటే చంపించేకి ప్లాన్ వేసింది ఇప్పుడు ఏం వాళ్ళు మిస్ అయిందా ఏమన్నారు వాళ్ళు నీ గెళ్ళి నువ్వు గెడి ఎవడు తిమ్మన్నాడు ఎక్కడ నేను పిలిచానా
అది నిజమే పార్టీ ఎవరు అనుకుంటావు నాకేం తెలుసు ఇట్లా ఇంత మోసం మాయో అంటే మాత్రం పురుగులు పట్టిపోతాడు ఏం మాట్లాడితే మాట్లాడి లోపల ఇంత విషయం పెట్టుకుంది నా విషయం పెట్టుకుంటే బతుకుతాడారా చచ్చిపోయాడని ఏం చేస్తా పాపం చెప్పు నేను ఇంకా లేట్ చేస్తాంది ఉండు ఐస్ క్రీమ్ తిందాము ఉండు గోబీ తిందాము నేను ఏ చేయాలని ఫస్ట్ పగవ ఎద్దిచ్చినావు డబ్బులు వాళ్ళకి అట్లా అనద్దంటే వాళ్ళు పోయేటప్పుడు మేడం ఎవరు మేడం అనేది వాళ్ళు ఎందుకు మేడం అన్నారు మేడం ప్లాన్ సారీ మేడం ప్లాన్ వర్కౌట్ కాలేని కాదు ఖచ్చితంగా పంపించేస్తాను అట్లా చేస్తారు నువ్వు అట్లా సీరియస్ అయితే మళ్ళీ స్కెచ్ ఓకే రెడీయా చూద్దామా ఐస్ క్రీమ్ తినాలంటే కదా ఏ గుట్లమ్మడు ఈ నా సపోర్ట్ రావుగా నువ్వేను ఏ గుట్లమ్మడు ఈ నా సపోర్ట్ రావుగా నువ్వేను చూద్దాం తెగించేదాకా నువ్వు అంటే నువ్వు పోరాడు లేవా అట్లా నువ్వు రా కొట్టేకి ఏమి ఇప్పుడు ఏమి ఊరుకోమ్మా ఊరుకోరా నేర్చుకోరా వదిలిపెట్టరా రే వదిలిపెట్టరా ఏం చేశాను ఏం చేయలే పాపం బయటికి పోయింది నువ్వు ఏడ గలాడ పెట్టుకొచ్చినట్లున్నావు వాళ్ళు ఎత్తుక్కుంటూ అంటే భయపడతారు మేము ఇట్లా చేసేది లేడీస్ చూసి భయపడతారని సారీ మేడం అని చెప్పినారేమో నువ్వేంటి మళ్ళీ ప్లాన్ వర్కౌట్ కదా అని ఆ డైలాగ్ అయితే అన్నారు నీకు కూడా అర్థం కాలే నువ్వు సీరియస్ అవుతున్నావు ప్లాన్ వర్కౌట్ కావాలంటే ప్లాన్ బి ఉందని నువ్వు సీరియస్ అవుతున్నావు ఏదంటే మరసంగా మాట్లాడుకో సారీ అక్క ఏందోటి చెప్పుకుంటే బెస్ట్ వాళ్ళు బయట ఉండొచ్చు నేను అట్లా చేస్తారా వాళ్ళు బయట ఉండొచ్చు వాళ్ళు రావచ్చు నువ్వు ఊరికే చేతులారా మన ఇద్దరు సభ్యత పట్టి ఎవరు చంపేద్దాం మన ఇద్దరు సభ్యత పట్టి ఎవరు చంపేద్దాం నాకు కాదు రాయలసీమ మొనగాడు రాయలసీమ పౌరి చూపిస్తా ఏమకి అమ్మ జీతం రాయలసీమ మొనగాడు నువ్వు వాళ్ళిద్దరిని ఏం చేయలేకపోతున్నావు రాయలసీమ మొనగాడు నువ్వు వాళ్ళిద్దరిని ఏం చేయలేకపోతున్నావు అమ్మ ఈ పొద్దు చరిత్ర చూపిస్తా నువ్వు చంపిన శివ ఒక పగబట్టిన బీగాలు కూడా నీ చేతిలో కత్తున్నట్టుంది బీగాలు కూడా నీ చేతిలో కత్తున్నట్టుంది వేసేద్దామా కుళ్ళు కుట్టుంటే బాగా ఎక్స్ట్రా చేస్తున్నారు రమ్మంటావా చంపండి ఏం జరగలేదు మీరు ఉండండి సరే పోలేదా మీరు ఎక్కడ ఏం కారణం జరుగుతుందో చూస్తున్నాం ఇక్కడ నుంచి వెంటనే దారుణాలు ఏటే అవుతున్నాయో ఎక్కుతానా స్కెచ్ అమలు చేసి మొత్తము అన్న మీరు పోండి అన్న వాకిలు వేసుకోకండి వాకిలు వేసేసేపు మీ కాలు పట్టుకుంటామన్నా వాకిలు వేసేసేపు ప్లీజ్ చంపండి ఎందుకు చంపించాలా ఎందుకు చంపాలా పొట్టోడు అంటారు చూడు అదే కదా శివ కన్నా బుద్ధి ఎంత ఇప్పుడు ఇంత భయం నీకైతుంది గుండాలను పెట్టి పంపిస్తావు మళ్ళా ఫ్యాషన్ గా బ్రో బయట ఉన్నారు కదా మీరు అంట చంపేయాలని పెద్ద యాక్షన్ పెద్ద ప్లానింగ్ మీ ఇద్దరు ఎవరిద్దరు నాకు సంబంధం లేదు నేను చంపలేదు చంపేశారంటారు నేను ఇంకా సంపరంగా చంపుతారా ఎవరు వాడు కీస్ తెచ్చా కీ ఏదో బయటికి పోయి ఏదో వాటర్ బాటిల్ ఏదో తెచ్చుకుందాము ఐస్ క్రీమ్ బీగాలు ఎందుకు తెచ్చినావు ఇంత విశ్వాసం కాదు బయటికి ఎంత మంది పేరు పెట్టుకొని కుట్రని ఈరోజు తెచ్చిట్టే ఏ మగాడని ఏ తమ్ముడని ఉంటాడా పలుతాడనా వాళ్ళందరినీ ఎందుకు ఏం పాపం చేశాను నేను
కాదు వాడు గంగిరాజు గారు కూడా మనుషుల్ని లారీలో అక్క పెట్టించి ఇట్లా ఈ లెక్క ఏ రకంగా నేను పాపం చేసింది చెప్పు. ఇంటి వరకు వాడి మనుషులే రాలే లారీలో ఆడ పెట్టారు. నువ్వు డైరెక్ట్ ఇంటి వరకు ఎవరు గ్యాంగ్ ను పిలిపిస్తావా? అమ్మాయి ఏం చేద్దాం చెప్పు. అసలు సంబంధమే లేదు నీకు. చేద్దాం చెప్పు. అసలు సంబంధమే లేదు నీకు. సంబంధం లేదు పాపం. వాడు పని ఎట్టుకొచ్చావా? మళ్ళా బ్రో మళ్ళా అంటాది మళ్ళీ అట్టించాలి. ఎందుకు పిలుస్తావు? ఎక్కడ కమలాసన్ కొడతారు నాన్న తెలంగాణ. నీకెందుకు ఏడుపు వస్తుంది? సంపాలనుకోండి వాడిని మీ ఇద్దరు చంపేస్తారు ఈ రోజు. నువ్వు ఓవరాక్షన్ చేయొద్దు. మాకు- నువ్వు ఓవరాక్షన్ చేయొద్దు. వాడు ఏం వాడు మానడా వాడు పండుగ అనుకుంటాను. నేనేమనుకున్నా అంటే నువ్వు ఈడ పండుకొని వాడు నీ మీద కూడా పండుకొని ఏంది ఇది అరాచకం అనుకున్నా. అబ్బు, వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో ఆడుకుంటారేమో వాడు మా చలికి వేసుకున్నాడేమో అనుకున్నా. అంటేలే. కానీ వాడు గ్లౌజ్ వేసుకుని ఫింగర్ ప్రింట్స్ పడకూడదని నాకేం తెలుసు. నిన్ను చంపినా కూడా ఫింగర్ ప్రింట్స్ ఆధారాలు రాకూడదని స్కెచ్ చేసి పంపించింది. నిన్ను చంపినా కూడా ఫింగర్ ప్రింట్స్ ఆధారాలు రాకూడదని స్కెచ్ చేసి పంపించింది. ఇంత ముందు కూడా బందిపోటు దొంగల రూపంలోనే ఉన్నారు వీళ్ళు. అప్పుడు కూడా బందిపోట్లు దొంగలు. సన్న బుజ్జి సన్న పాపంలో బాబా అట్లా కొడతాది. అమాయకురాలు అమ్మాయికురాలు పాపంలో బాబా అట్లా కొడతాది. అమాయకురాలు అమ్మాయికురాలు బ్రో అనుకుంటే అట్లా చేసేస్తాను. నన్ను అనుమానించొద్దు. మీ పురుగులు పట్టిపోతారు. నీకు నాకేం అవసరం నీ మీరు చంపేకి. అయ్యయ్యో ఏమవసరం అంటే నువ్వు వాడు కొట్లాడుతున్నారు. మీకు ఒకరికొరికి మనస్పర్ధలు ఉన్నాయి. అసలు నాకు సంబంధమే లేదు. నన్ను చంపేకి వస్తే నేను బ్రో అయిపోతుంది అమ్మాయి ఇంకా పెద్ద పెద్ద కోట్లకి ప్రాజెక్టులు కోట్ల ఆస్పర్సులు కూడా మనుషులు పెట్టలే చంపేకి నువ్వు కళ్ళు వాడిని- తిరుగుతున్నాయి. ఏగా రక్తం నీ చూడలే కదా అందుకు. అట్లా రక్తం చూస్తే కళ్ళు బాగా కనపడతాయి. హ్యాపీగా కనపడేది. ఇది వచ్చే లోపల రక్తం మడుగులో ఉంటావు అనుకుందేం పాపము. అనుకుందేమో. ఏ- ఏయ్, నోర్మూయ్. నా నో దొంగ ఎందుకంటే నోరు ముయ్. నువ్వు చెయ్యి నువ్వు నోరు మీ నీ నువ్వు చెయ్యి అన్నా. నువ్వు చెయ్యి నువ్వు నోరు మీ నీ నువ్వు చెయ్యి అన్నా. 100 మంది నోరు ముయ్. నువ్వు 100 మంది గింద నా చెయ్యి ఇస్తాను. ఏమనువో చూస్తాను, ఏమనువో చూస్తాను, ఎట్లా చూస్తాను. మనం చూడని వాళ్ళకి నీ చెయ్యి ఇస్తాను. ఎట్లుండాలి ఆమెకి? నోరు మూసుకోండి నువ్వు. అమ్మా బ్రో అమ్మా బ్రో బ్రో వేసాను. బ్రో కాపాడండి. ఆ పని చెప్పురా. చంపండి ప్లీజ్. చంపండి ప్లీజ్. చంపండి బ్రో. నా చూసి శివన్ చూపు చూడండి. తీసుకోండి. తీసుకుపోయి చంపండి. వదలండి వదలండి రా. రే లోపల లోపల జల్దీకి రా. అండవా లోపల జల్దీకి రా. అండవా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చేస్తావు నా మీద ఇంకోసారి. చెయ్యెత్తావా నా మీద? చెయ్యెత్తుతావా? అడిగిందానే చెప్పు లేదా మళ్ళా బ్రో అంటుంది. చెప్పు దిగు చెప్పు. చెయ్యి ఎత్తుతావా నా మీద? నువ్వు ఎదురు సమాధానాలు ఇస్తావా? ఆంటీలతో పోతావా? వర్షంగా వదిలేసి ఆంటీ ఎక్కడ ఉందో చెప్తావా? లేకపోతే తీసుకొని పొమ్మంటావా? నువ్వు ఈ విషయంలో వస్తే నీకు ఎట్లయితుందో కూర్చో మేడం, కూర్చో. కాలు మీద కాలు వేసుకొని ఆశిస్తాడు. చెప్పు ఆశిస్తాడు. చెప్పు. ఇప్పుడు నువ్వు ఎట్లా అమ్మా బ్రో నటి మహానటిలో మాత్రం అయిపోయింది అమ్మ. ఇప్పుడు అంటే మన ఇద్దరమే లుచ్చారగా కాదు వాయిస్ లేస్తాడు. నువ్వు బ్రో అని మళ్ళీ వస్తారా? నేను బుద్ధి ఎత్తాను నాకు. తిల్లన్నా నువ్వు లుచ్చా అంట. ఎవరు వాడు అంటున్నాడు. నేను లుచ్చాను అన్నాడా? వాళ్ళు కిరాయి రౌడీలు ఎట్లా కొడతారు ఎట్లా చంపుతారు పక్కన పెట్టు. ఈ అమ్మ నాగిన కోపం వస్తే నేను కిరాయి రౌడీలాడి బోల్లో కీళ్ళు కీలించి ఏమే దగ్గర కీళ్ళల్ని కడ్డీలు చెక్కుతా. అన్నాడమో నువ్వు రెచ్చిపోవడం కావాలి. ఏమిలే నా రాత్రి ఇతడు రాసి పెట్టింది ఏం రాత్రి రాసినవునైనా. నా రాత్రి ఇతడు రాసి పెట్టింది ఏం రాత్రి రాసినవునైనా.
ఎప్పుడు కిడ్నాప్ కిడ్నాప్ కాదు, సంపేకి స్కెచ్. అని తెలుసు. కుక్కని పేర్లా కూర్చో ఇంటాడా ఇంట్లో ఇట్లే ఎగబడతాడా చెప్పమను. ఏంటి కూర్చుంటా? ఈ రోజే వీడికి ఈ రోజే ఏంటి లాస్ట్ కూర్చుంటాడు? డే అవుతుంది. నువ్వు నాపం మాట్లాడుతున్నావా? ఈ బాకే మాట్లాడతాను. ఏంటి కూర్చుంటారు? ఎవరు పోలా బయటికి తలలు తీసుకొని రావాలా? మీరు మోకం చూడు ఇట్లా గుద్దితే బాగుండు. బుద్ధినారేమో నగెట్లు వస్తాను నువ్వు అని ఎత్తపోతా అంటే వాడు పసిపిల్లోడు అల్లాడుతున్నాడు అరుచుకుంటా. గాల్లోనే కాదు, మామూలు గాల్లో గుద్దుతా కాదు, మనం ఈడికొస్తే పుట్టోడని గాల్లో ఎగిరేసి ఆ ఊర్లో ఏమంటాడు శివ ఇట్లా అట్లా అని మన ఇల్లు మన ఈ ఊరు వచ్చాక నీ కలర్స్ చూపిస్తాను కదా బాబు. ఈ ఊరు వచ్చాక నీ కలర్స్ చూపిస్తాను కదా బాబు. అంటే నీకు ఈడ గూండాలు రౌడీలు కూడా నెట్వర్క్ ఉంది. ఊరు నా ఊరు. ఓకే, నీ ఊరు కాబట్టి నువ్వు చూపిస్తావా? లారీలో, మా ఊరు సుమోలో. చూపిస్తావా కాబట్టి వద్దు. ఇప్పుడేమి కూర్చో కింద. రోజుసేపు నువ్వు విను, మనుషులు నేను ఏర్పాటు చేస్తాను పొద్దునకి. పర్లేదు, అడ్జస్ట్ అయ్యాడు. ఇక్కడ కొట్టినాడు ఎవడు? వాడు దెబ్బకి దెబ్బ యాడ కొట్టాడు? ఈడ నువ్వు పిలిపించారమ్మా ఇప్పటికీ ఎవడు అంటావు? ఏ కుట్టాలంటే రమ్మే నిద్రలేంగా నాకు నప్పించారు. నిద్రలేంగా నాకు నప్పించారు. నువ్వు నీకు ఛాన్స్ అని చెప్పిన చెయ్యి లేచేది కానీ స్మార్ట్ చేసేది కానీ రౌడీలు పట్టుకున్నారు వేరే ఉంటుంది, నేను పట్టుకుంటే వేరే. ఇప్పుడు ఉండు, రౌడీలు పట్టుకున్నారు, ఏమైనా తగిలిందా? లేదు. గన్ నువ్వు కొట్టింది తగిలిందే, నాకు తగిలింది. గన్ నువ్వు కొట్టింది తగిలిందే, నాకు తగిలింది. డబ్బు చూపి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నావు నువ్వు? నాకు సపోర్ట్ కదా. వాచ్ చేసుకో, యాసేది చేస్తాను నువ్వు. వేసుకో, చెప్తా కదా ఇప్పుడు నీకేం జరుగుతుంది అనేది. ఎక్కిస్తాను కదా బాగానే, ఎక్కిస్తాను కదా బాగానే. ఎక్కిస్తా ఎక్కిస్తా డబుల్ ఎక్కిస్తా. ఇది కట్టు, ఈ మూలు ఈ పక్క వచ్చేలోపు నీ శ్వాస అయిపోయినట్లు కొడతా. క్షమించు. చెప్పు, చెయ్యి వేయడం చెయ్యి చేసుకోవడం తప్పు. ఏందది ఏందది? వినయం, విధేయత. వద్దు యాక్టింగ్. నువ్వు నువ్వు బ్రో అని పిలుచు, గుంపులో గోవింద. నేను అమ్మా అమ్మా మేడం అని వాళ్ళు మేడం అంటున్నారు కదా. ఇప్పుడు ఏమో మేడమా? అక్క కూడా అంటారు. అక్క కూడాను. అక్క నువ్వు అక్క ఇంత కుళ్ళ పెట్టుకునేది నువ్వు ఆంటీ లేకపోయే తమ్ముడా? నేను అక్కను కాదు, వాడు నాకు తమ్ముడు కాదు. అక్క చెప్తాను నేనేదో పీకేకి దానికి తీసి పెట్టుకుంటా. చెప్పు, నేను ఏదో ఏరుకుంటా కదా కొద్దిగా. చూని మీ అంత చీప్ గా అమ్మాయినబ్బా అమ్మబ్బా అమ్మే అంటాడు. మే అంటాడు. ఏంది మే మే అంటే అమ్మ బ్రో. వద్దులమ్మా చెప్పేదాను, వద్దులమ్మా చెప్పేదాను. క్షమించు. ఇంకోసారి చెయ్యేస్తావా? ఆంటీ దగ్గర పోతావా? నువ్వు అను, ఇంకా చెప్పినా నీ దొరకనా? చెప్పినా కదా నువ్వు అను. మా నెంబర్ 2 గ్లాసులు రక్తము 2 నిమిషాలు తీస్తా. 2 గ్లాసులు రక్తము 2 నిమిషాలు తీస్తా. ఇద్దరు కాదు 100 మంది ఉన్నారు. చూపించిన వద్దులే నువ్వు పోను, నీ ఊరు పోను సరేనా? ఆంటీ ఉందైతే, ఆడిందికి అమ్మాలి, ఆంటీ ఉందైతే ఆడిందికి అమ్మాలి. లేదు, నువ్వు ఊరికే తీసుకురాద్దు. 100 మందిని ఊరు ఇడిపించా ఇప్పుడిప్పుడే. అర్థమైందే? నీకు గ్లాసులు పెట్టిన బిందెలు పెడతా వాళ్ళ జోలికి వస్తే. మెంటలానా? ఏమే నా పప్పు ఉండవు ఏం బాగు, నా పప్పు ఉండవు ఏం బాగు. అంటే నీ పక్కొద్దు, ఆ పక్కే ఉండమంటావా? నా పక్క ఉండగా నీకు బుద్ధి లేదు కదా. నీకు నువ్వు ఎక్కువ మాట్లాడితే బిందెకి తీస్తా. రారా, 100 మంది బయట ఉండే నాకే నేను ఉన్నా కదా. రావా? ఇప్పుడు
నిద్ర వస్తుంది నేను బయటికి పోయి వస్తాను, నువ్వు కూర్చో. ఇడున్నా, నేను బయటికి పోయి నేను నువ్వు చూసి నేర్చుకో. కూర్చో. బ్రో తెలుసునా చూడండి చూడండి, తీసుకోండి వీడికి ఇంక నీరు అవుతాడు ఇంకా అంతే. తీసుకోండి మారాడు.